ఫ్రై చేస్తున్నాను. ఇలా సన్నగా తిరిగి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ కావాల్సినవి సన్నగా క్యాప్సికమ్ చేసుకుని తాలింపు గింజలు, కొత్తిమీర, పల్లీలు, కొబ్బరి పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన మిరపకాయలు, సన్నగా తరిగిన ఎల్లుల్లిపాయలు, ఇవి కావాల్సిన పదార్థాలు. చేసే విధానం ఇప్పుడు చూపిస్తాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు, బాగుంటుంది. ఆయిల్ బాగా మరిగింది. తాలింపు గింజలు వేసుకున్నాం. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, బాగా చిటపట అన్నారు. చిటపట అన్నారు. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మంచిగా వేగాలి. మంచిగా మీడియం ఫ్లేవర్లో వేపుకోవాలి. మంచిగా వేపుకున్న తర్వాత ఇప్పుడు వేగినవి పచ్చిమిర్చి వేసుకోవాలి. మంట మాత్రం ఎప్పుడు మీడియం ఫ్లేవర్లోనే ఉండాలి. హై ఉండకూడదు, లో ఉండకూడదు. వేగదు కాబట్టి ఉల్లిపాయలు సన్నగా తరిగాము కదా, ఇలా వేసుకుంటున్నాము. మంచిగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. బాగా ఉల్లిపాయలు ఎక్కువ వేగనక్కర్లేదు. ఒక 50% సగం వేగితే చాలు. మళ్ళీ క్యాప్సికమ్ వేసుకుంటాం కాబట్టి దాంట్లో బాగా మగ్గుతుంది కాబట్టి వచ్చేపు ఒక 2 minutes ఇట్లా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గింది. ఎల్లుల్లిపాయ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఎల్లుల్లిపాయ అది వేసుకున్నాము. అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు. ఇది ఒక 2 minutes. ఇది కూడా మంచిగా లో ఫ్లేమ్లో కొద్దిగా మగ్గనివ్వాలి. కరివేపాకు అన్నీ వేసాం కాబట్టి మగ్గింది. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. ఇది మినిమం ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు. రెండుసార్లు కలిపి లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే బాగా దగ్గరికి వస్తే అప్పుడు ఉప్పు, కారం వేసుకోవాలి. చూడు ఇప్పుడు మగ్గింది. ఇలా మగ్గాలి. ఇవి మగ్గినప్పుడు ఇప్పుడు మాడలేదు. అంతా ఒక మీడియం ఫ్లేవర్లో పెట్టుకుంటే ఇలానే బాగుంటుంది. హై పెట్టుకోవాలి, లో పెట్టుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత కారం తగినంత చేసుకోవాలి. నేనైతే చిన్న స్పూన్తో 3 వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇట్లా కలుపుకొని ఇది కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇదివరకు మీడియంలో పెట్టుకున్నాం, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 2 minutes. బాగా మగ్గింది. ఆయిల్ కూడా బాగా తేలింది పైకి. ఇప్పుడు లేత కొబ్బరికాయ మనం లైట్గా ఒకరోజు ఎండబెట్టి పొడి చేసుకుని వెనకాల నల్లగా ఉండేది కూడా తీసేసి మంచిగా పొడి కొట్టుకుని మిక్సీలో ఇట్లా వేసుకోవాలి. చూడు తెల్లగా ఉంది. బాగా ఎండిపోయిన కొబ్బరి కూడా వేయకూడదు. ఇట్లా పచ్చిది కూడా కాదు. ఒకరోజు ఎండబెట్టి మిగతా వేసుకోవాలి.
ఇది వేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకుందాము. ఇట్లా సిమ్లో ఒక్క నిమిషం పెట్టి పని చేస్తే అయిపోద్ది. క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయింది, చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి పెట్టి పంపించానుకో మొత్తం పూర్తిగా తినేస్తారు, ఏది కొద్దిగా కూడా మిగలబెట్టరు. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిని చూస్తే ఎట్లా ఉండదో చెప్తా. ఈ కొబ్బరి ఫ్లేవర్ ఎట్లుందంటే పల్లీలు తగులుతుంటే పొట్టాల పప్పులు అవి తగులుతుంటే సూపర్ టేస్టీగా. చెప్పండి, మీరే చేసి తినండి ఎంత బాగుందో చూడండి. ఇది రెడీ.